అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ. నేను మీ నారాజు. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం తెలంగాణకు సంబంధించి కూడా. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. సో రెగ్యులర్గా మీరు ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీ ముందుకు తొందరగా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. సో ఒక్కొక్కసారి లేట్ కావచ్చు కాబట్టి ఒకసారి చూడండి. సో రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో ముందుగా ఇక్కడ గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు అంటూ ఒక అప్డేట్ చూడొచ్చు. సరే ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం. గురుకులకు సంబంధిస్తూ ఉన్నారు, మరి దీని గురించి ఇంకా క్లారిటీ రావాలి. సో రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీలో ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను ముగించేందుకు కసరత్తు మొదలైంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే తుది నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టులు ఇచ్చారు. 9,210 ఇచ్చారు. పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు 2023 ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించింది. ఇందులో దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఫలితాలు రావడానికి ఆలస్యమైంది. సో దాంతో వీరిని మినహాయించి మిగతా కేటగిరీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను ఇప్పించారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. వారికి పోస్టుల్లో పంపిస్తామని చెప్పినప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది. మొత్తానికి గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ వీటికి సంబంధించి తదితర దాదాపు 1,600 పోస్టులకు పూర్తిస్థాయి ఫలితాలు నియామక పత్రాలు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఓకే, సో ఇక్కడ ప్రస్తుతం కోడ్ ముగియడంతో దివ్యాంగ కేటగిరీ అభ్యర్థుల తుది ఫలితాలతో పాటు సో వీరికి సంబంధించి కూడా అన్నారు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి కూడా ఇచ్చారు మనకు. ఈ నెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి జూలైలో పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఈ విధంగా మనకేంటంటే గురుకుల సంబంధించి ఒక అప్డేట్ చూడొచ్చు. సో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ మాత్రం 2,000 పోస్టులు బ్యాక్లాగ్ అంటూ ఒక మార్క్తో కూడా ఇచ్చారు మనకు. గురుకుల పోస్టులపై ఇక్కడ ఏది మలి ఎంపికకే సర్కారు మొగ్గు అంటూ ఇప్పటికే 4,000 అదనపు పోస్టులు మంజూరు. కొత్త నోటిఫికేషన్తో అన్ని నింపే యోచనలో సర్కార్ గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం అంటూ 2,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నట్టు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే గురుకులాల పోస్టుల్లో భారీగా బ్యాక్లాగులు ఏర్పడే అవకాశం ఉన్నా మరోవైపు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. తన పంతాన్నే నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది. సో సొంత పేరు కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి తన హయాంలో భర్తీ చేసే కలరింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నది. సో రిలింక్విష్మెంట్ సంబంధించి చూడండి. సో రిలింక్విష్మెంట్ విధానం లేకుండానే గురుకుల పోస్టులు అన్నీ భర్తీ చేసేందుకే సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మిగతా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. సో చూడాలి మరి. సో నెక్స్ట్ పండితులు పీఈటీల అప్గ్రేడ్కు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక అప్డేట్ చూడొచ్చు. పదోన్నతులను వ్యతిరేకిస్తూ వేసిన కేసు కొట్టివేత, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు అంటూ వీళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2,000 పోస్టులు బ్యాక్లాగ్ అంటూ సో ఇక్కడ చూడొచ్చు అనమాట. సో బ్యాక్లాగ్ పోస్టులన్నీ కొత్త నోటిఫికేషన్ ద్వారా అంటే ఇక్కడైతే ఇచ్చారు మరి. సో రిలింక్విష్మెంట్ విధానం అంటూ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఒకసారి చూడండి. అభ్యర్థుల డిమాండ్పై సర్కారు మౌనం అంటూ సో ఇట్లా మొత్తం ఇచ్చారు దీని గురించి. సో చూడాలి నెక్స్ట్ ఏం చేస్తారు అనేది. సో ఇది భాషా పండితులకు పీఈటీల అప్గ్రేడ్కి సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో వారి 20 ఏళ్ళ ఎదురుచూపులకు తెరదించినట్టయింది. స్కూల్ అసిస్టెంట్ సో లాంగ్వేజ్ పోస్టులను సో గ్రేడ్ 2 పండితులకే పీడీ పోస్టులను పీఈటీలకే కేటాయించాలన్న రాష్ట్ర హైకోర్టు డిమాండ్. రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. దీంతో స్కూల్ అసిస్టెంటు, లాంగ్వేజీ, ఫిజికల్ డైరెక్టర్ పదోన్నతుల కల్పించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ ఇట్లా మనకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి అయితే చూడండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ సింగరేణిలో 327 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ చూడొచ్చు ఇక్కడ. సో ఆల్రెడీ దీనికి సంబంధించి వేరే అప్డేట్లో కూడా నేను చెప్పినట్టున్నా వేరే వీడియోలో. సో ఇక్కడ కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్,
నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్లో 327 ఖాళీలు ఉన్నాయంటూ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ సింగరేణికి సంబంధించి అంటే మనకు పోస్టులు అదేవిధంగా అర్హత అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు వెబ్సైట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ssclmines.com అని చెప్పేసి ఉంది. కాబట్టి వెబ్సైట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా కొద్దిగా క్లియర్గా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిక్రూట్మెంట్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సో వివరాలకు వెబ్సైట్లో సంప్రదించాలని చెప్పేసి ఉంది. కాబట్టి ఒకసారి అయితే వెబ్సైట్ విజిట్ చేయండి, తెలుస్తుంది మీకు. సో గ్రూప్ 2 దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అప్డేట్ కూడా నేను అందించిన. గ్రూప్ 2 అభ్యర్థులు చేసిన అప్లికేషన్లను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC అవకాశం ఇచ్చింది. ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, ఇతర అంశాలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచిందంటూ మనం తప్పులుంటే కూడా జాగ్రత్త చూసి చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ AEE అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి అంటూ ఇవ్వడం జరిగింది. ఒకసారి వెబ్సైట్లో చూడండి. ప్రభుత్వ విభాగాల్లో 1540 సివిల్, మెకానికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ AEE పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా అగ్రికల్చర్ పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. అగ్రికల్చర్ కేటగిరీలో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. ఎంపిక జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచామని TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారంటూ ఇక్కడ చూడొచ్చు అనమాట. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ కొలువులు ఇవ్వండి కాల్ముక్త అంటే ఒక మార్క్తో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్ళపై పడిన యువతి. సో గ్రూప్ 1 మెయిన్కు 1:100 నిష్పత్తిలో పిలవాలని వినతి. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోండి. హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఇది రాకపోతే మరో పరీక్ష రాసుకోండి ఉచిత సలహా అంటే ఈ విధంగా మనం అయితే చూడొచ్చు. సో నాడు రెచ్చగొట్టి నేడు పట్టించుకోరా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇక్కడ పోస్టుల సంఖ్య పెంచాలని ఉద్యోగార్థులు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టడం, అధికారంలోకి రాగానే విస్మరించడం కాంగ్రెస్కి అలవాటే హరీష్ అంటే ఈ విధంగా చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏది ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్ళపై పడిన యువత అంటూ కూడా ఇచ్చారు మనకు. ఈ గ్రూప్ 1కు సంబంధించి మెయిన్కు 1:100 నిష్పత్తిలో విలువాలని, అదేవిధంగా గ్రూప్ 2, 3 పోస్టులు కూడా పెంచి నిరుద్యోగులను ఆదుకోండి అన్నట్టు ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ ఇలాంటివి జరగకుండా ముందే ప్రభుత్వం కూడా ఆలోచించి ఖచ్చితంగా వీటిపై ఫోకస్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా. సో ఇక్కడ మెగా DSC అని చెప్పి 11,000 పోస్టులే, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమంటూ క్వశ్చన్ మార్కు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం వంటి విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని కూడా మధ్యలో బాగా చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా కూడా పెంచేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చినాయి. చాలామంది అభ్యర్థులు కూడా ఎదురు ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా రావద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సో ఇట్లా అంశం. సో ఇది ఓవరాల్గా వీడియో మిత్రులారా. ఏదున్నా అంత మంచి జరగాలని, నిరుద్యోగులకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.